అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మాటలలో రేవంత్ రెడ్డి హుందాతనం పోయింది. కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ఎట్లా మాట్లాడానో అట్లా మాట్లాడతాడు, హుందాగా మాట్లాడతాడు, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడతాడు. కానీ రేవంత్ రెడ్డి 18 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ఆయన ముఖ్యమంత్రికి తక్కువ, ప్రతిపక్షంలో ఎక్కువ. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా, పిసిసి అధ్యక్షుడు లెక్కనే ఉన్నా, ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నా అనేటటువంటి ఆ అంశంలో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి నేను బాస్, తెలంగాణకు నేను ముఖ్యమంత్రి అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఇంకా రాలే. నిజమే, ఇంకా రాలే. ఆయనకు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, నీట్గా మాట్లాడాలి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఏదైనా మాట్లాడితే, ఏదైనా అటు ఇటు మాట్లాడితే జనాలు అందరూ తిడతారు. అరే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గిట్ల మాట్లాడుతుండేంది, గిట్ల తిడుతున్నాడు ఏంది, అసలు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమవుతుందా అని చెప్పి చాలామంది జనాలు అనుకుంటారు కదా. గతంలో కేసీఆర్ ఆయన భారీ బహిరంగ సభలలో సెట్రాలికల్ జోక్స్ అట్లనే వాళ్ళని వీళ్ళని తిడుతుంటే కేసీఆర్ ఎందుకు ఇట్లా తిడుతుండు, కేసీఆర్కి ఏమైంది అని చెప్పి చాలామంది తిట్టుకుంటుండే. కేసీఆర్ కొన్ని మాట్లాడుతున్నప్పుడు రిపోర్టర్ల పైన కేసీఆర్ ఆయన కొంచెం సీరియస్ అవుతున్నప్పుడు రిపోర్టర్ల పైన కేసీఆర్ సీరియస్ అవుతుండేంది, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లుండాలని చెప్పి గతంలో కేసీఆర్ని కూడా తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే నిజంగా చాలామంది చీగొడుతున్నారు, నిజంగా చీగొడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే జనాలందరూ క్యూరియాసిటీతో ఉంటారు. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ముఖ్యమంత్రి నోట్లోకి వెళ్ళి ఏ మాటలు వస్తాయి, ఆయన ఏ హామీ ఇస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరుగుతూ ఉందనేది పిన్ టు పిన్ జనాలు గమనిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 నెలల నుండి ఒకే భాష, ఒకే వ్యవహారం, ఒకే స్టైల్, ఎక్కడా చేంజ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాటలు అయితే మాట్లాడిండో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా గవే మాటలు యాజ్ టీస్. మనము మన శత్రువు అయినా సరే మన శత్రువుని మనం మరీ వ్యక్తిగతంగా దాడి చేస్తూ మాట్లాడడం, మన శత్రువు అయినా సరే మరీ వ్యక్తిగతంగా ఆయన చావుల గురించి, చంపడం గురించి మనం ఎక్కడ డిస్కస్ చేయం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 సెకండ్ల వీడియోలోనే అడ్డంగా దొరికిపోయింది. అంటే ఆయన ఆలోచన విధానము, ఆయన మాటలు, ఆయన హుందాతనం ఇక్కడనే అర్థమైపోతుంది. రేవంత్ రెడ్డి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సభ పెట్టిండు. రైతు భరోసా అందరు అకౌంట్లో వేసేసినాము, ఇక రైతులందరూ సంబరాలు చేసుకోవాలని చెప్పి సంబరాలకు సంబంధించినటువంటి సభ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను స్ట్రెయిట్ క్వశ్చన్ అడుగుతున్నా, రైతు భరోసా ఇచ్చినాం, రైతులు సంబరాలు చేసుకోవాలని చెప్పి నువ్వు సభ పెట్టినావు కదా, ఇదే సభ గురించి నేను డిస్కస్ చేస్తున్నా. ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసాను ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది అకౌంట్లో పడ్డది, పిన్ టు పిన్ చెప్పు. ఎంతమంది అకౌంట్లో పడ్డది? 4 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినటువంటి నువ్వు ఎంతమందికి 4 ఎకరాలకు వచ్చింది? ఒక్కొక్కరికి 2 ఎకరాలకు రాలేదు, 20 గుంటలకు రాలేదు, 30 గుంటలకు రాలేదు, కొంతమందికి 10 గుంటలకు కూడా రైతు భరోసా ఇంకా రాలేదు. ఎండాకాలం పంటకు సంబంధించి ఎండాకాలం పంటకు ఎందుకు ఇలా? అప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు 15 ఎకరాలకు ఇస్తాడు, 20 ఎకరాలకు ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్లో ఓట్లు కావాలి, సీట్లు రావాలి. కాబట్టి రైతు భరోసా ఇప్పుడు మొత్తం దండిగా అప్పులు తెచ్చిర్రు, రైతుల ఖాతాలలో డబ్బులు వేసారు. సరే, రైతులకు ఇప్పటికైనా రైతు భరోసా ఇచ్చారు, కానీ రైతుల మీద ప్రేమతో ఇచ్చిరా? రైతులంటే గౌరవంతో, రైతులంటే నమ్మకంతో ఇచ్చిరా? కాదు, ఓట్లు కావాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పైన ఈడికే భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకత పొడగొట్టుకోవడానికి, రైతులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి రైతు భరోసా ఇచ్చారు. ఈ మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని పట్టుకొని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి పట్టుకొని, ఆయన వయసులో పెద్ద, మళ్ళీ రేవంత్ రెడ్డి కంటే వయసులో పెద్ద కదా కేసీఆర్, ఆ పెద్ద మనిషిని పట్టుకొని కాళేశ్వరంలో కేసీఆర్ని ఉరిదీయాలని జనాలు అనుకుంటురు అని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలా రేవంత్ రెడ్డికి? వయసులో పెద్దోడు కదా, వయసులో పెద్దోడు మినిమం గౌరవం ఇవ్వాలి కదా. 10 సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసిన, అనేకమైనటువంటి కీలకమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడిండు. ఒకసారి ఇది మీరు ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఆ రాజకీయాలలో ఎందుకు తిట్టుకున్నారు, వ్యక్తిగతంగా ఎందుకు తిట్టుకున్నారు పక్కన పెడితే, ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు అందరూ గమనిస్తారు. రేవంత్ రెడ్డిని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన జెడ్పీటీసీ స్థాయి నుండి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు 10-15 ఇయర్స్ టైంలో. కాబట్టి చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి రేవంత్ రెడ్డి వచ్చిండు, ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు. చాలా గ్రేట్ జర్నీ అని చాలామంది మాట్లాడుకుంటారు. మరి ఆ జర్నీ, ఇంత అద్భుతమైన జర్నీ ఉన్నప్పుడు కాపాడుకోవాలి కదా.
ముఖ్యమంత్రి అనే హుందాతనంతో ఉండాలి కదా. హుందాతనం పక్కన పెట్టిండు. రేవంత్ రెడ్డి మాటల వల్ల ఆయన ఇజ్జత్ ఆయనే తీసుకుంటున్నాడు, ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు. అసలు ఈ మాటలు వింటే నిజంగా మీరు చీ కొడతారు. రేవంత్ రెడ్డి వీడియో చూస్తే చీ అంటారు, నిజంగా చీ అంటారు. ఏ రైతన్నైనా, ఇప్పుడు నేను ఒక రైతు కొడుకునే, మా నాన్న వ్యవసాయం చేస్తాడు, నేను ఇంటికి పోతే నేను కూడా వ్యవసాయం చేస్తా, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కొట్టురు వస్తాయి. నేను వ్యవసాయం చేస్తా, నాట్లేస్తా, గొర్రు కొడతా, గుంటుగా కొడతా, సట్టు కొడతా, నాకు వ్యవసాయం వస్తుంది, నేను వ్యవసాయం చేస్తా. ఏ రైతు కూడా ఒకళ్ళ చావు కోరుకోరు. ఏ రైతు కూడా ఒకళ్ళని తిట్టరు వ్యక్తిగతంగా, ఆయన నాశనం అయిపోవాలి, ఈయన నాశనం అయిపోవాలని ఎవ్వరు నాశనాలు కోరుకోరు. రైతులు ఎంతసేపు పంట పండించేది 10 మందికి మనం అన్నం పెట్టాలనేటటువంటి ఆలోచనతో రైతు ఉంటాడు. కానీ ఏ రైతు కూడా వేరేటోళ్ళని తిట్టుకోడు. ఒకవేళ పంట నష్టపోతే మళ్ళీ కొత్త పంట స్టార్ట్ చేస్తాడు తప్ప ఆ దొంగ ధాన్యం ఇచ్చినోడిని, అంటే దొంగ విత్తనాలు ఇచ్చినోడిని, దొంగ ఫర్టిలైజర్ ఇచ్చినోడిని కూడా తిట్టుకోడు. సరే ఏదో మన మిస్టేకే జరిగిందిలే, మోసపోవడం మన తప్పే కదా అనుకుంటాడు రైతు తప్ప, మోసం చేసినోడు కూడా తిట్టాడు తెలుసా రైతు. అంత మంచోడు రైతన్న. అలాంటి రైతన్న మీది అలా అపాండం వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతన్నట కేసీఆర్ని ఉరిదీయాలంటున్నారట రైతులు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలా. 16 సెకండ్ల వీడియోలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంటే అర్థమైపోయింది. అసలు నేను ముఖ్యమంత్రి అంటే నాకు తెలిసి ఎవరు నమ్మరేమో ఇట్లా మాట్లాడితే. ఈ వీడియో మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మీరు వింటే మీకు క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చాలా మందికి బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడితే. మీరు వినండి ఒకసారి. మేడిగడ్డ అన్నారం సుందిల్లో కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? విన్నారా? మళ్ళీ పెడతా, మళ్ళీ చూడండి. కాకపోతే మేడిగడ్డ అన్నారం సుందిల్లో కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? విన్నారా? మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం అవన్నీ కూలిపోయినాయి, నిజం కాదా? నిన్న చిన్న కాళేశ్వరం అట. కాళేశ్వరం అనేది రేవంత్ రెడ్డి గారి వర్షన్లో, ఆయన విజన్లో చాలా చిన్నది. భారతదేశంలోని అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది అంటారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చిన్న కాళేశ్వరం. సరే, చిన్న కాళేశ్వరం అనే మాట కూడా పక్కన పెట్టుర్రి. రైతులట కేసీఆర్ని చిన్న కాళేశ్వరంలో ఉరిదీయాలని అనుకుంటున్నారట. ఏం మాట అండి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడతారా? ఈ మాటలైనా మాట్లాడాల్సింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లో కుంగిపోయింది నిజం కాదా? నేను కాళేశ్వరంలో ఉరిదీయాలని రైతులు అనుకుంటారా? రైతులకు ఏం పని అనుకోనీకి? రైతులకు ఏమవసరం అనుకుంటారు? రైతులు ఎందుకు అనుకుంటారు? కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ 18-20 లక్షల ఎకరాలకు నీళ్లు వారిచ్చింది కాబట్టి కేసీఆర్ని ఉరిదీయాలనుకుంటారా రైతులు? టైంకి రైతు భరోసా అంటే రైతు బంధు అకౌంట్లో వేసినటువంటి కేసీఆర్ని ఇబ్బంది పడాలని రైతులు అనుకుంటారా? 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇబ్బంది పడాలని రైతులు అనుకుంటారా? సబ్సిడీ ఇచ్చినటువంటి కేసీఆర్కి ఏదో కావాలని రైతులు అనుకుంటారా? లేకపోతే రైతులకు మంచి విత్తనాలు ఇచ్చినటువంటి కేసీఆర్ ఇబ్బంది పడాలని రైతులు అనుకుంటారా? ట్రాక్టర్లు ఇచ్చిన సబ్సిడీలో రైతులకు అనేకమైనటువంటి బెనిఫిట్ చేసినటువంటి కేసీఆర్ ఇబ్బంది పడాలని రైతులు అనుకుంటారా? అనుకోరు. కేసీఆర్ మంచిగా ఉండాలని అనుకుంటారు రైతులు ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ అధికారంలో రావాలని కూడా అన్నారట తెలుసా? మంచో చెడో కేసీఆర్ అధికారంలో ఉంటేనే బాగుండు అని చెప్పి చాలామంది రైతులు అన్నారు. మొన్న భారీ బహిరంగ సభ వరంగల్లో పెడితే కేసీఆర్ 10 లక్షల మంది వచ్చారు, జనం 3 లక్షల మంది రైతులు వచ్చారు తెలుసా? 3 లక్షల మంది రైతులు ఎందుకు అనుకుంటారు కేసీఆర్ ఇబ్బంది పడాలి, కేసీఆర్ను ఉరిదీయాలి కాళేశ్వరంలో అని రైతులు ఎందుకు అంటారు? రైతులకు ఏమవసరం అన్నికి? రైతులు అనరు. ఇంకా అసలు నేను చెప్పొద్దు, మాట్లాడొద్దు. కానీ ఇటువంటి మాటలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడొద్దు. ఫస్ట్ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనంతో ఉండాలి కదా. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడితే రేవంత్ రెడ్డి గురించి టాపిక్ కూడా తీయలే. అంటున్నా, మళ్ళీ చెప్తున్నా. కానీ రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడే మాటలు ఏంది? చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఇట్లా మాట్లాడుతుంటే రైతులట కేసీఆర్, ఎంత పెద్ద మాట అండి. ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, వయసులో పెద్ద, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, తెలంగాణకు సపరేట్ తెలంగాణ అయిపోయిన తర్వాత 2014లో మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, మనకి ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని కొత్త కాలేజీలు ఉన్నాయి, ఎన్ని రోడ్లు కట్టించారు, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి. అప్పుడు
2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి కలెక్టర్ ఆఫీసులు వచ్చినాయి, ఎంత అద్భుతమైన మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎంత అద్భుతమైన పోలీస్ స్టేషన్లు కట్టించిండు, ఎంత అద్భుతమైన రోడ్లు వచ్చినాయి, ఎంత అద్భుతమైన మిషన్ భగీరథను తీసుకొచ్చిండు, ఎంత అద్భుతమైన పెన్షన్లు, లేకపోతే రైతు బంధు, రుణమాఫీ, మహిళలకు రావాల్సినటువంటి డబ్బులు, ఇవన్నీ కేసీఆర్ చేయలేదా? కేసీఆర్తో కాలేదా? అలాంటి కేసీఆర్ని పట్టుకొని రైతులు కేసీఆర్ని ఉరిదీయాలి అని అంటుర్రు అని అంటాడా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మన కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి పేరు తీయలే, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడలే కేసీఆర్. మీరు అనొచ్చు నీకేం ఇబ్బంది అవుతుంది అనొచ్చు, నాకేం ఇబ్బంది లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన స్థాయిని పొడగొట్టుకోవద్దు అంటున్నా నేను. స్థాయిని పొడగొట్టుకోవద్దు. ఇప్పుడు రేపటి రోజు కేసీఆర్ కూడా ఇట్నే మాట్లాడితే మనం ఖచ్చితంగా మాట్లాడతాం. అరే ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్, నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, రేవంత్ రెడ్డిని పట్టుకొని గట్ల ఎట్లంటావు అని మనం మాట్లాడతాం కదా. ఇది జనాలకు అర్థం కావాలి. 16 సెకండ్లే జస్ట్ ఆయన మాట్లాడింది, 13 సెకండ్లు అనుకుంటా. 13 సెకండ్లలోనే రేవంత్ రెడ్డి వ్యవహారం మనకు కనబడ్డది. ఇక్కడ కథ ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడరు. ఏ ముఖ్యమంత్రి మాట్లాడు ఇంత ఘోరంగానా? ఇదా మేడిగడ్డ అన్నారం సుందిల్ల కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసిన తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? అంటే ఇప్పుడు మేడిగడ్డ గుంగిపోయింది, అన్నారం గుంగిపోయింది, సుందిల్లా గుంగిపోయింది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించుకుంటున్నాడు. ప్రకటించాల్సింది ఎవరు? ప్రాజెక్టు ఖరాబ్ అయిందని చెప్పాల్సింది ఎవరు? కాళేశ్వరం కమిషన్ కదా. కాళేశ్వరం కమిషన్ ఇంకా విచారణ నడుస్తూనే ఉన్నది. విచారణ అయితుంటేనే మొత్తం ఖతమైపోయింది అంటుడు ముఖ్యమంత్రి. అంటే కాళేశ్వరం కమిషన్ ఎందుకు? మరి నువ్వే కమిషనర్ కాకపోయినావు, అయిపోతుండే కదా. నువ్వే విచారణ చేయకపోయినావు, కేసీఆర్ని నువ్వే పిలిపించుకోపోయినావు. 11వ తారీఖు నువ్వే మాట్లాడకపోయినావు, కేసీఆర్ తోట పని అయిపోతుండే కదా. నువ్వే చెప్పకపోయినావు కాళేశ్వరం కథమైపోయింది, కేసీఆర్ని అరెస్ట్ చేయాలని అనకపోయినావు. మరి 18 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కేసీఆర్ కాళేశ్వరాన్ని ఖతం చేస్తే, కేసీఆర్ కాళేశ్వరాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే, కేసీఆర్ని తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో కూసబెట్టొచ్చు కదా. మరి ఎందుకు కేసీఆర్ని టచ్ చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా? ఎందుకు కేసీఆర్ జోలికి పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నా? మాట్లాడుతురు, మొత్తం మాట్లాడుతురు, కానీ ఏమైంది మరి? ఇదే కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నటువంటి ఒక మాట నేను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇది మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే కేసీఆర్ ఏం చెప్పిండు అనేది నేను మీకు వినిపిస్తా. ఏం చెప్పిండు కేసీఆర్, ఎంత అద్భుతంగా మాట్లాడిండు అనేది నేను మీకు చెప్తా. ఒకటే నిమిషం లైన్లో ఉండుర్రి. ఎంత ఘోరమైన మాటలు. కేసీఆర్ ఏమో వీళ్ళ మంచి కోరుకుంటాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇట్లా మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం చూద్దాం కదా, చూద్దాం. పాడుకుంటాడు చిల్లర మల్లర అపవాదులు పెట్టి ఒకటి. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా కేసీఆర్ చెప్పింది బాధ్యత మీకు పెద్ద దొరికింది. మంచిగా పనిచేయండి, గంభీరంగా పనిచేయండి. ఈ చిల్లర మల్లర అపవాదులు పెట్టే శిల్పి ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు మంచి పని చేసి మంచి పని తెచ్చుకోండి. మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ ఏమో మీకు శుభం కలగాలి, మంచి జరగాలని చెప్తాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ మాటలు ఎందుకు హైలైట్ చేస్తున్నామన్న ఈ వీడియో పదే అంటే హైలైట్ చేస్తా. రైతులు ఎవరు అనుకోరండి. మరి ఆయన అనుకున్న మాటలు రైతుల మీద ఎత్తుండేమో తెలియదు, కానీ రైతులు ఎవ్వరు అనుకోరు అట్లా. రైతుల మీద వేయొద్దు. ఏ రైతు కూడా కేసీఆర్ ఇబ్బంది పడాలని కోరుకోరు. ఎందుకు కోరుకుంటారండి రైతులు? అరే టైంకి రైతు బంధు 5,000 రూపాయలు ఎకరానికి టక్క పడుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. 2,000 రూపాయల పెన్షను మా దగ్గర పోస్ట్ మ్యాన్ ఉంటుండే మా ఊళ్ళే, ఆయన వచ్చి ఇంటికాడికి వచ్చి ఇస్తుండే. లేకపోతే డీలర్ ఉంటాడు, రేషన్ డీలర్, ఆయన వచ్చి ఇంటికాడికి వచ్చి ఇస్తుండే పెన్షన్ 2,000 రూపాయలు మా తాతకు మా ఊళ్ళకి. లేకపోతే రైతులకు సబ్సిడీ ఎరువులు వచ్చినాయి, సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కొంత బోర్లు వేయించారు, గవర్నమెంట్ బోర్లు 2-3, మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, రైతులకు కాళేశ్వరం నుండి నీళ్ళు వచ్చినాయి కాలువలకు. మరి గంత మంచి చేసినటువంటి కేసీఆర్ ఇబ్బంది పడాలని రైతులు ఎందుకు కోరుకుంటారు? రైతులు కోరుకోరు. రైతుల మీద వేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత దారుణమైందంటే అసలు నిజంగా మాట్లాడుతుంటేనే చాలా బాధ అనిపిస్తుందండి. 13 సెకండ్ల ఈ వీడియోలో రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసుకున్నాడు. ఆయన హుందాతనాన్ని ఒడగొట్టుకున్నాడండి. హుందాతనాన్ని ఒడగొట్టుకున్నాడు. నిజం చెప్తున్నా.
మీరేమని అనుకోండి, ఈ వీడియో చూసిన ఎవరైనా కూడా చీ అంటారు. ఈ 16 సెకండ్ల వీడియో చూసినటువంటి ఎవరైనా చీ అనే అంటారు, ఇట్లా మాట్లాడొద్దు అంటారు. మీరేమని అనుకోండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి హుందాతనంతో ఉండాలి. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఒక్క మాట మనం మాట్లాడిండా? రేవంత్ రెడ్డి పేరు తీసిండా మొన్న భారీ బహిరంగ సభలో? రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమైనా మాట్లాడిండా? రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ టీవీ చూసిండట, కేసీఆర్ సభ మొత్తం గంట సేపు, కేసీఆర్ స్పీచ్ మొత్తం. మరి ఆయన హుందాతనం కాపాడుకుంటలేడా? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉంటే కేసీఆర్ పోలే, భయపడిపోయినందుకు కాదు, భయపడిపోలే అంటారు చాలామంది. అట్లా కాదట, టైం ఇద్దాం, అసెంబ్లీలో పోయి ఇప్పుడు ఏం ప్రశ్నించాలి, కొంత 1 year టైం ఇద్దాం, 1.5 year టైం ఇద్దామని కేసీఆర్ ఓపిక పట్టిండట, ఆయనే చెప్పిండు. ఏం మాట్లాడతాం ఇంకా? దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకో మాట కూడా చెప్పిండండి. ఇవాళ రాబోయే స్థానిక సంస్థలలో నాయకుల ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతం అయితే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీ విన్నారు కదా. ఇక గిట్లా మాట్లాడితే మాత్రం నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాలు కూడా ఉంటారో ఉండరు. కేసీఆర్ నూరిదిస్తారు, కేసీఆర్ అట్లా ఇట్లా అని మాట్లాడితే 2033 కాదు 2043 దాకా ఉండుర్రి అధికారంలో మంచి పని చేసి. కానీ ఇదేం మాటలండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. కరెక్ట్ కాదు. వేరే ఎవరైనా మాట్లాడారంటే తెలిసి తెలియక మాట్లాడారు అనుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రి కదా, తెలంగాణకు బాస్ కదా. మళ్ళీ కేసీఆర్ ఏమైనా చిన్న మనిషా? ఆయన కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కదా. ఏమైనా లోపాలు జరిగితే కేసీఆర్ పైన కేసు పెట్టాలి, తీసుకుపోయి విచారణ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. లోపాలు జరిగితే కాళేశ్వరంలో ఇంకా కమిషన్ ఇంకా విచారణ చేస్తూ ఉంది. విచారణకు సంబంధించిన రిపోర్టే బయటికి రాలేదు. కాళేశ్వరం కమిషన్ ఇంకా నిర్ధారణ చేయలేదు. అసలు ఏం జరిగింది ఏందనేది పిన్ టు పిన్ పాయింటే చెప్పలేదు. అప్పటికే కాళేశ్వరం కథమైపోయిందంటూ మాట్లాడితే ఎట్లా? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తురా కాళేశ్వరం కమిషన్కి, కాళేశ్వరం కథమైపోయింది, ఆగమైపోయింది, మీరు ఇట్నే రిపోర్ట్ ఇవ్వండి, ఆగమైపోయిందని చెప్పండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా హింట్ ఇస్తున్నాడా ఈ వీడియో వల్ల? ఏం మాట్లాడతామండి? ఆయన చెప్తున్న మాటలన్నీ రైతుల మీద ఎత్తున్నారు. మళ్ళీ రైతులు అనుకుంటుర్రు. రైతులు ఎందుకు అనుకుంటారు కేసీఆర్ ఇబ్బంది పడాలని? కానీ ఇది పద్ధతి కాదు. ఎవరిని కూడా, ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా అట్లా మాట్లాడొద్దు, అస్సలు మాట్లాడొద్దు. మన శత్రువు అయినా మనం అట్లా మాట్లాడం. శత్రువు అయినా సరే మంచిగానే ఉండాలని కోరుకుంటాం. సరే చూద్దాం ఏం జరగబోతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అట్లా మాట్లాడారు, ఆవేశంతో ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇస్తాడా, ఏం జరుగుతుందో చూడాలి. సో కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టేటోళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో దయచేసి మీరు రెగ్యులర్ మీకు డ్యూటీ ఉంటుంది కదా, తిట్టుకోండి. మీ ఒపీనియన్ కూడా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. నాకు పెద్ద ఇబ్బంది లేదు. తిట్టే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నాకు అనిపించింది మాట్లాడతా, జనాలకు వాస్తవాలు చెప్పడమే నేను తీసుకుంటున్నటువంటి నా ఎజెండా. చూద్దాం ఏం జరగబోతుంది.